అందరికీ నమస్కారం. కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు సామ్రాట్. రచన ఎస్డిఎల్ ప్రసన్న గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? గుడ్ మార్నింగ్. మగ గొంతు వినిపించింది. ఆమె తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తనకు తెలియదు. అపరిచిత వ్యక్తి. పరిచయం ఉన్న వాడిలాగా ఎందుకు విష్ చేశాడో తెలియదు. గుడ్ మార్నింగ్ అంటూనే ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది అతని వంక. నేనెవరో మీకు తెలియదు, మీరు నాకు బాగా తెలుసును, సుశీలాదేవి గారు అన్నాడు చిరునవ్వుతో. అతని వైపు అనుమానాస్పదంగా చూస్తూ మీరు అంది నొసలు చిట్లిచ్చి. నేను మీతో పాటు బీఎస్సీ కాలేజీలో చదువుతున్నాను. ఈ ఏడాదితో బీఎస్సీ పూర్తవుతుంది. చిన్నగా నవ్వి అవును, మీరు ఫస్ట్ బిఏ కదా తిరిగి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. అవును అన్నట్టు తలూపింది. మన ఇద్దరి క్లాసులు ఎదురు బొదిరే. రోజూ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. నా పేరు నరేంద్ర గబగబా చెప్పాడు. అదంతా అతన్ని ఎవరడిగారు అని అనుకుంటూ నవ్వుకుంది. అలాగా అంది అనుకోకుండా. తను కోరకుండా కల్పించుకుంటూ మాట్లాడడం, వాళ్ల పుట్టు పూర్వోత్తరాలు తన ఎదుట ఘనంగా చెప్పుకోవడం చాలామందికి అలవాటైంది. అనేక మంది కాలేజీ విద్యార్థులు తన పరిచయాన్ని కోరుకుంటూ ఇలానే మాట్లాడాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళందరినీ మంచివాళ్ళు అని అనుకోదు, చెడ్డవాళ్ళని అనుకోదు. అతన్ని చూస్తుంటే తన ఇంటి పక్కన ఉంటున్న పూజారి పున్నయ్య గుర్తుకొచ్చాడు. పున్నయ్య నడివయస్కుడు, కొంటె మాటలు, కుక్కిరాయి బుద్ధులు. తనను చూస్తే చాలు విసుక్కున్న వెంటపడి మాట్లాడిస్తూనే ఉంటాడు. అతని మాట తీరు అంతేనని అనుకుంటూ ఉంటుంది. వయసుని పట్టించుకోకుండా అతని చూపులు ఆమెకి వికృతంగా కనిపించినాయి. అయినా ఊరుకుంది. సమయం కనిపెట్టి బుద్ధి చెప్పడమే ఆమెకు అవసరం అనిపించింది. సుశీలకి 20 ఏళ్ళుంటాయి. పచ్చగా మెరుపు తీగలా ఉంటుంది. పొడగరి, పొడుక్కి తగ్గిన లావు, పుష్టిగా నాజుగ్గా ఉంటుంది. కోలమొహం, విశాలమైన నుదురు, సన్నని నడుము, తీర్చిదిద్దినట్టు కనపడే కనుబొమ్మలు, విశాల నేత్రాలు, ఎరుపు తేలిన పచ్చటి పెదవులు, చిన్న నోరు, ముచ్చటి గొలిపే ముక్కు, నొక్కుల జుట్టు, 2 జడలు ఆమె సహజ సౌందర్యాన్ని నిరూపిస్తున్నాయి. అందుకే అందరినీ ఆకర్షిస్తుంది. కృత్రిమ అలంకారం అన్నా, ఇతరులతో అమితంగా మాట్లాడాలన్నా ఆమెకు నచ్చదు. ఆమె స్వభావము ఎవరూ గుర్తించి మాట్లాడకపోవడం వాళ్ళ అవివేకమని అనుకుంటూ ఉంటుంది. నవ యవ్వనంలో ఉన్న తన వంపులను సొంపుగా బాడీలో బిగించి వెడల్పు అంచు కలిగిన తెల్లని జాకెట్టు, అదే రకము అంచున్న వైట్ సిల్క్ చీర కట్టడానికే ఒబలాట పడుతుంది ఎక్కువగా. వయ్యారంగా నడవడం, అనవసరపు విషయాలకు పోవడం నచ్చదు. అయినా ఆమెను చూసిన వాళ్ళంతా అనేక విధాల చర్చలు ప్రారంభిస్తారు. ఒకరు వన్నెల విసిన కర్ర అంటారు, మరొకరు అజంతా శిల్పం అంటారు. ఒకరు మంచి పిల్ల అంటే మరొకడు పెద్ద లోకు అంటాడు. ఒకడు అమాయకురాలు అంటాడు, మరొకడు అటువంటి వాళ్లే మగవాళ్ళని రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటారు అని అంటారు. పురుషులే కాదు, సుశీల బయట అడుగుపెట్టడం ఆలస్యం సాటి స్త్రీలు కూడా గుసగుసలు చెప్పుకుంటూ దవడలు నొక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూస్తే ఆమెకు ఎంతో అసహ్యం. ఎందరో ఆమెను గురించి మాట్లాడుకుంటూ కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. తాను మాత్రం వాళ్ళ వెకిలితనం పట్టించుకోదు. ఎన్ని విధాల ఎదురు అనుకున్నా తనదారేదో తనది. రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టారు కామేశ్వరరావు గారి ఏకైక పుత్రిక సుశీల. ఉద్యోగరీత్యా జీవనం సాగించే అవసరం ఆయనకు లేదు. పిత్రార్జితం బాపతు బోలెడు ఆస్తి ఉంది. అందుకే ఆ కుటుంబం సులభంగా కాలం గడుపుతోంది. మైలాపూర్ వినాయక్ మొదలియార్ వీధిలో 3 అంతస్తుల మేడ ఉంది. ఆ మేడ అధునాతన పద్ధతిగా నిర్మించబడి ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది. మేడ చుట్టూ ప్రహరీ, గార్డెన్, వివిధ రకాలైన పూల చెట్లతో నిండి ఉంది. ఎంతో ఆస్తి ఉన్నా తాము స్థితి పరులమా అనే గర్వం కానీ, లేమితో బాధపడేవారిని చూసి ఈసడించడం కానీ ఆ కుటుంబంలోని వాళ్ళకి అలవాట్లేదు. అయితే కామేశ్వరరావు గారికి
పేకాట అంటే ఎంతో ఇష్టం. అవసరమైతే అన్నం నీళ్లు మర్చిపోకుండా పేకాడతాడు. కామేశ్వరరావు గారి భార్య కామాక్షమ్మ మనిషి లావుగా ఉంటుంది. ఆమె అంటే ఆ వాడకట్టున అందరికీ హడలే. ఎంత గొంతు పెట్టుకొని మాట్లాడుతుందని వాడుక. అది నిజమే. అయినా ఆమె హృదయం మాత్రం ఎంతో మంచిది. ఆమె తత్వం తెలిసిన వారిని నెత్తినెక్కించుకునే స్వభావం కామాక్షమ్మది. కామేశ్వరరావు కామాక్షమ్మలకు లేక లేక కలిగిన పుత్రిక సుశీల. అందుకే సుశీల అంటే వాళ్ళకు ప్రాణం, అమిత గారాభం. ఆమెదంతా వింత తత్వం. నిత్యం కాలేజీకి వెళ్ళి రావడం తప్ప ఇతరత్ర సినిమాలకి షికార్లకి వెళ్ళే అలవాటే లేదు. ఎంతో సింపుల్గా అలంకరించుకుంటుంది. అయినా ఆమె ప్రతి వారిని ఆకర్షిస్తుంది. తన వెంటబడి తిరుగుతూ తన పరిచయాన్ని కోరే మనుషుల్ని గురించి ఆమె పట్టించుకోదు. వయసు మళ్ళిన పూజారి పున్నయ్య గారిల్లు కామేశ్వరరావు గారి ఇంటికి ఎదురిల్లే. నడి వయసులో ఉన్న పున్నయ్య ఆమె వెంట పడేవాడే. ఆమె బయట అడుగుపెట్టడం తడువుగా, ఏం సుశీల, కాలేజీకేనా? బాగా చదువుతున్నావా? ఏమిటి ఈ మధ్య చిక్కిపోతున్నావు అంటూ అర్థం పర్థం లేని అవకతవక ప్రశ్నల వర్షం కురిపించి ఆమెను విసిగిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి పూజారిని తప్పించుకుని 4 అడుగులు వేసేసరికి మిషన్ కొట్టు కాసిం కళ్ళప్పగిచ్చి చూస్తాడు. ఏమిటేమిటో అంటాడు. పోతే బస్టాప్ దగ్గర అడుగు పెట్టడం తడువుగా పరిచయం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తను కన్నెత్తి చూడకపోయినా తనతో మాట్లాడాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఆనాడు బస్టాప్లో అడుగుపెట్టింది. ఆ సమయంలో అక్కడెవ్వరూ లేరు. తనను పలకరించ పోయేవాళ్ళు లేనందుకు సంతోషించింది. బస్సు తొందరగా వస్తే బాగుండును, కాలేజీకి పోవచ్చని నిలిచింది. అవతల కాలేజీ టైం అవుతున్న కంగారుతో రిస్ట్ వాచ్ చూసుకుంటూ దిక్కులు చూస్తున్న సుశీలకు తాను కోరకుండానే ఆ అపరిచిత వ్యక్తి కావాలని విష్ చేసి తనను తాను పరిచయం చేసుకోవడం, తన పేరు ఊరు చెప్పడం ఆమెకు నచ్చలేదు. పేరు నరేంద్రుడైతేనే అమరేంద్రుడైతేనే ఎవరడిగారని పళ్ళికిలిస్తూ పలకరించాడు. అతను చెప్పే సుత్తి వినిపించుకోవాలని అనిపించక మొహం అటువైపు దిప్పుకుంది సుశీల. నరేంద్ర విడిచిపెట్టలేదు. మొన్న మీకు కాలేజీ సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది కదూ అన్నాడు అడుగు ముందుకు వేసి. అవును అంటూ బస్సు కోసం రోడ్డు వైపు చూస్తూనే అంది. అయినా కాలేజీ మొత్తం మీద గాన కోకిల బిరుదు మీకే వచ్చి తీరుతుందని పోటీ అభ్యర్థుల లిస్టులో మీ పేరు చూసే అనుకున్నాను. థ్యాంక్స్. బై చెప్పడం మర్చిపోయాను. మా సిస్టర్ సరళ అదే కాలేజీలో సిఈసి చదువుతోంది. అప్పటి వరకు కావాలని పరిచయం చేసుకొని మాటల ధోరణిని పెంచుకుంటున్న ఆ కొక్కెర ఎవరో బోధపడలేదు. అతను చెప్పిన సరళ తనకు తెలియకపోయినా ఆమె ద్వారా అతనికి బుద్ధి చెప్పవచ్చునని అనుకుంది అప్రయత్నంగా. అలానా అంటూ చూసింది. నరేంద్ర చిరునవ్వుతో తాపిగా తలాడించాడు. ఆమె తనను చూడడం సంతృప్తి కలిగి వెంటనే జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి నైస్గా సిగరెట్ వెలిగించాడు. మళ్ళీ సుశీలతో ఏం మాట్లాడాలన్న యోచనతో పరాకుగా సిగరెట్ అంటూ సిగరెట్ ప్యాకెట్ అందివ్వబోయాడు. సుశీలకి మతి పోయినంత పనైంది. అర్థం లేకుండా తనకు సిగరెట్ ఆఫర్ చేయడంలో అతని ఉద్దేశం బోధపడలేదు. కొంచెం కటువుగా చూస్తూ వాట్ అంది. ఆమె చిరాకుకు కారణం తను తొందరపడి సిగరెట్ ఆఫర్ చేయడమేనని సిగ్గుపడుతూ సారీ అన్నాడు. సిగరెట్ ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు. వస్తూ వస్తుందన్న తొందరలో మెయిల్ ఫ్రెండ్కి ఆఫర్ చేసినట్టు చేశాను. అన్యదా తలచొద్దే అన్నాడు నరేంద్ర. మీ ఇల్లు ఎక్కడన్నారు తిరిగి అడిగాడు నరేంద్ర. అది మీకెందుకు? మొన్న మీకు గానకోకిల బిరుదు ఇచ్చిన రోజున మా సిస్టర్ సరళ కూడా వచ్చిందిలేండి. అది మీ అడ్రస్ అడిగి తీసుకోమంది, అందుకే అడిగాను. ఏదో సర్ది చెప్పుకోకపోతే బాగుండదన్నట్టు మాట తడబడుతూ అన్నాడు. నా అడ్రస్ తీసుకోమని మీ సిస్టర్ చెప్పినా మగవాళ్ళకి అడ్రస్లు ఇచ్చే అలవాటు నాకు లేదని చెప్పండి. అంతగా అవసరమైతే ఆవిడనే వచ్చి అడగమనండి అంది సుశీల. థ్యాంక్స్ చిన్నబుచ్చుకొని అన్నాడు నరేంద్ర. అప్పటికే అక్కడికి మరో 10 మంది వరకు వచ్చి చేరారు. వాళ్ళు చేరింది బస్సు కోసమైనా కళ్ళు మాత్రం సుశీల మీదనే ఉన్నాయి. సుశీల తల తిప్పి చూసేసరికి ఆమె పక్కనే మిషన్ కొట్టు కాసం నిలబడి ఉన్నాడు. అతను మరీ హస్కుగాడని తెలుసు ఆమెకు. తెలిసి ఉండడం వల్ల వెంటనే దృష్టిని మరోవైపుకు మరలించి మరో పీడ అని అనుకుంది. హేమండి సుశీల, ఇంత టైం అయినా
మీకు ఈ బస్సు దొరక్కపోతే కాలేజీకి ఎట్లా పోతారు అని అడిగాడు కాసిం. ఏ బస్సు చూసినా పాడు రష్, లేట్ అయితే అవుతుంది, ఏం చేసేది మరి? తెలిసిన మేళం గనక విధి లేనట్టు చూస్తూ అంది. అది సరి, మొన్న కుట్టి పంపా జాకెట్టు పచ్చగా ఉండిందా? అది మీకు పెట్టిన మెడ ఎలా ఉంది? సినిమా తారలు పెట్టుకునే కొత్త ఫ్యాషన్ అండి బాబు అని తనొక పెద్ద పనివాడైనట్టు నవ్వాడు కాసిం. ఆ కాసింగాడు మంచి చెడు లేకుండా బస్టాప్లో జాకెట్ల గురించి మాట్లాడుతూ ఉంటే సుశీలకు ఒళ్ళు మండుకొచ్చింది. ఇంతలో బస్సు వచ్చింది. సుశీల బ్రతుకు జీవుడా అనుకుంటూ బస్సులో జరబడింది. బస్సు కంటికి దూరమై మలుపు తిరిగే వరకు కాసిం నోరు తెరుచుకొని చూశాడు. సుశీల కాలేజీ స్టాపింగ్లో దిగింది. బస్సులో కూర్చున్న, కాలేజీలో అడుగుపెట్టి క్లాసులో కూర్చున్న ఆమెకు నరేంద్రన్ గురించి అతని వెనకే పడిపోయినట్లు ప్రత్యక్షమై పనికిరాని సంభాషణలతో కాలం గడపజూసిన కాసిం గురించి ఏమిటేమిటో ఆలోచించింది. ముఖ్యంగా నరేంద్ర వెకిల్ చేష్టలు ఆమెను వెంటాడాయి. తనకు సిగరెట్ ఆఫర్ చేయడంలో అతని ఉద్దేశం ఏంటో బోధపడలేదు. పైగా తన చెల్లెల అడ్రస్ తీసుకోమందా? తన అడ్రస్తో వాళ్ళకు పని ఏమిటి అసలు? లేటుగా కాలేజీలో అడుగుపెట్టినా ఆమె దృష్టి లెక్చరర్ ధోరణి మీద లేదు. మనసు విసుగుతో మదన పడసాగింది. అది గమనించింది సుశీల ప్రాణ స్నేహితురాలు పార్వతి. ఏమే సుశీ, ఈరోజు అలా ఉన్నావే, మనసు బాలేదా? ప్రశ్నించింది. సుశీల తల తిప్పి పార్వతిని చూసింది. పెదాలు బిగించి ఊపిరి పీల్చి విడిచిపెట్టింది. ఏమోనే, మనుషుల మనస్తత్వాలు నాకు అర్థం కావడం లేదు. ఏ మనుషులు? మన చుట్టూ తిరిగేవాళ్ళు. కొంపదీసి ఎవరైనా వెంటబడ్డారేమిటే? సుశీల మాటకు వెంటనే అడిగింది పార్వతి నవ్వుతూ. నవ్వులు కాదే, నా పరిస్థితి వింటే నీకు జాలేస్తుంది. తనకు గల కష్టాన్ని అర్థం చేసుకోమన్నట్టు అన్నది సుశీల. ఏమొచ్చిందే? ఎందుకో లెక్చరర్ వైపు చూసి సుశీలను అడిగింది పార్వతి. లెక్చరర్ సుశీల పార్వతీలను ఒకసారి చూస్తుండడం సుశీల గ్రహించింది. తర్వాత తీరుబడిగా చెప్తాను, ఆ లెక్చరరు మనవంకే చూస్తున్నాడు అంది నెమ్మదిగా. పార్వతి ఈర్ష్యగా నవ్వింది. అతనేం పెద్ద మనిషి కాదులే, క్లాస్కి వచ్చిన నిమిషం నుంచి కళ్ళు మన మీదే పెట్టి లెక్చర్ ఇవ్వడం ఆయనకు మామూలేగా. ఎప్పుడో సమయం కనిపెట్టి తగిన బుద్ధి నేనే చెప్తా అంది. పార్వతి అన్నదానికి అవునన్నట్టు తల పంకిస్తూ ఆమెను చూసింది సుశీల. ఆడది కనిపిస్తే కళ్ళెప్పగించి చూడడం ఈ మగవాళ్ళకి అలవాటేమోనని అనిపిస్తుంది తిరిగి అన్నది పార్వతి. సుశీల సన్నగా నవ్వింది వెటకారంగా. పార్వతి సుశీలకు ప్రాణ స్నేహితురాలు. సాధారణంగా రోజుకు ఒకసారైనా ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోకపోతే వాళ్లకు తృప్తి ఉండదు. ఎవరింటికి వెళ్ళి అలవాటు లేని సుశీల అప్పుడప్పుడు పార్వతి ఇంటికి మాత్రం వెళుతూ ఉంటుంది. పార్వతి కూడా అందగత్తే. ఆమెకు 5వ ఏడు నడుస్తున్న కాలంలోనే రైలు యాక్సిడెంట్లో తండ్రి మరణించాడు. కన్నతల్లి తప్ప వేరే తెలిసిన బంధువులు ఎవరూ కూడా లేరు. అన్న గోపి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది తెలియదు. ఏళ్లు గడిచిన అతను ఇంటిమొహం చూడకపోవడంతో బ్రతుకుతున్నది చచ్చింది కూడా తల్లి కూతుళ్లకు తెలియదు. గోపి వాళ్ళని విడిచి వెళ్ళిన కనకమ్మ బ్రతికుంది కాబట్టి కూతురు పార్వతిని ఎలాగైనా అభివృద్ధిలోకి తీసుకురావాలని తీర్మానించుకుంది. తన తీర్మానం నెరవేర్చుకోవడానికి తను కష్టపడాలి అని అనుకుంది. కామేశ్వరరావు గారింట్లో వంటకు ఒప్పుకొని కూతుర్ని బ్రతికించుకుంటూ ఆమె భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. అప్పుడు పార్వతికి 7వ ఏడు. తను సంపాదించి తెచ్చే ప్రతి పైసా వృధా చేయకుండా పార్వతికి చదువు, భరతనాట్యం నేర్పించసాగింది. పార్వతికి 7వ ఏడు వచ్చేసరికి నాట్యశాస్త్రం పూర్తిగా నేర్చుకుంది. పార్వతి భవిష్యత్తు కోసం శరీరాన్ని మరిచి కృషి చేసిన కనకమ్మకు ఆరోగ్యం దెబ్బతింది. అది సహించలేక పార్వతి ఆమెను వంటమని మాన్పించింది. తనే పెద్దలను ఆశ్రయించి వాళ్ల ప్రాపకంలో, భరతనాట్యంలో తనకున్న ప్రతిభను చాటుకుంది. ఆమె కృషి ఫలించింది. మంచి నర్తకిగా పేరుకు తగినట్టు డబ్బుని సంపాదించింది. డబ్బుతోనే కాలేజీలో అడుగుపెట్టి సుశీల్తో పాటు ఫస్ట్ BA చదువుతోంది. సుశీల పార్వతీల మధ్యనున్న ప్రేమాభిమానాలు ఆత్మీయతను మించిపోయింది. తను సంపాదించిన దాంతోనే కామేశ్వరరావు గారింటి వెనక వీధిలో సొంత భవనం నిర్మించుకుంది. కనకమ్మను చూసుకుంటూ సుఖంగా కాలం దొర్లిస్తోంది. కాలేజీ విడిచిపెట్టారు. సుశీల పార్వతీలు కలిసే క్లాస్లోంచి బయటకు వచ్చారు. అప్పటికే నరేంద్ర గేట్ పక్కన నిలబడి ఉన్నాడు.
అతను కనపడగానే అతను తన రాక కోసమే ఎదురు చూస్తున్నాడని, అందుకే అక్కడికి వచ్చాడని అనుమానించింది సుశీల. రహస్యంగా ఏదో చెప్పింది పార్వతికి. పార్వతి నరేంద్రను చూసి అప్పటికే ఆ ఇద్దరు గేటు దాటి వీధిలో అడుగుపెట్టారు. నరేంద్ర వాళ్ళను అనుసరించాడు. అంతా బస్టాప్లో అడుగుపెట్టారు. క్యూ అప్పటికి చాలా పెరిగింది. సుశీల, పార్వతీలు క్యూలో నిలబడ్డారు. అతని వెర్రి చేష్టలు వాళ్లకు తలనొప్పి కలిగించింది. ఆటో వచ్చి బస్టాప్లో ఆగింది. ప్యాసింజర్ దిగడం తడుగా పార్వతి ఆటోలో జొరబడి, రావే ఆటోలో పోదాం అంది. సుశీల మౌనంగా ఆటోలో దూరింది. ఇద్దరు మనుషులు క్యూలో నుంచి తప్పుకోవడం, వాళ్ళ వైపే చూస్తున్న నరేంద్రకు వెనక వాళ్ళు ముందుకి నెట్టారు. చిన్నగా అతని ముందున్న అవ్వ ఎన్నయ్య అంది వెనక్కి తిరిగి గట్టిగా. ఆ సమయంలో ఆమె నోటి తుంపర్లు వాన జల్లుల్లాగా నరేంద్ర మొహాన్ పడ్డాయి. అతను కర్చీఫ్తో విసుగ్గా మొహం తుడుచుకున్నాడు. సుశీల, పార్వతులు హేళనగా గట్టిగా నవ్వారు. ఆటో కదిలింది. సుశీల స్నానం చేసి తన గదిలో అడుగుపెట్టి ఆశ్చర్యంతో టేబుల్ మీద ఉన్న కవర్ని చూసింది. ఆ కవర్ ఏమిటో, ఎవరు రాసిందో తెలియలేదు. గబగబా 2 అడుగులు వేసి కవర్ని పరిశీలించి చూసింది. దాని మీద పోస్టల్ స్టాంపు, ఆ సంబంధమైన ముద్ర కనపడలేదు. కవర్ మీద అడ్రస్ కూడా సరిగా లేదు. ప్రియమైన సుశీలకు అని మాత్రం ఉంది. అంటించి ఉన్న కవరు చించి చూసింది. సుశీల, అందరూ నీ హృదయాన్ని నిన్ను శంకిస్తున్నారు. నేను మాత్రం పవిత్రంగా ఆరాధిస్తున్నా. అంతా నిన్ను తిరుగుబోతూ అనుకుంటున్నారు. నేను మాత్రం నా ఆరాధ్య దైవం అని అనుకుంటున్నాను, పూజిస్తున్నాను. మన ఇద్దరి మధ్య పరిచయం లేకపోవడం వల్ల నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కానీ యథార్థంగా నేను నీ కోసం పరితపిస్తున్న పవిత్ర ప్రణయమూర్తిని. నా ప్రేమ ఫలించాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీతో గంటల తరబడి మాట్లాడాలని మనసు తొందరపడుతోంది. అది ఎప్పటికి సాధ్యపడుతుందో చెప్పలేకపోయినా నీ గురించి ఎన్నో ఊహా సౌదాలు నిర్మించుకొని అప్పుడప్పుడు నాలో నేనే సంతోషాన్ని అణుచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నా ప్రేమలో అనుభవించాలన్న ఆత్రం, తాత్కాలికంగా సుఖం కోసం తాపత్రయపడుతున్న తాంత్రికం లేదు. ఏ రోజైనా సరే వీలు చూసుకొని సాయంత్రం 5 గంటలకు ఒంటరిగా బీచ్కి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానం స్వీకరించి వస్తే నిన్ను కలుసుకొని నాకు నేను పరిచయం చేసుకుంటాను. ఒంటరిగా వస్తేనే సుమ, ఈ నా ఉత్తరంలో నిన్ను మదన పెడుతున్న అక్షరం అంటూ ఉంటే నన్ను మన్నించు. ఇట్లు మన మధ్య సన్నిహిత సంబంధాన్ని కోరే రాజ్ అని ఉంది. ఆమె తెల్లబోయి క్షణం చూసింది. తన జీవితంలో చెలగాటాడాలని తన చుట్టూ తిరుగుతున్న వాళ్లలో అతను ఒకడే ఉండాలని అనుకుంది. అలాంటి ఉత్తరాలు పోస్టు ద్వారా కాలేజీకి అనేకం వచ్చాయి. కానీ పోస్టు చేయని ఉత్తరం ఇంటికి రావడం, అందులోనూ తన గదిలో టేబుల్ మీద ఉండడం, ఎవరు చేసిన పనే ఉంటుందో అర్థం కాలేదు. తిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళి ఉత్తరం గురించి అడిగింది. ఉత్తరాలు ఏమిటో పత్రాలు ఏమిటో నాకేం తెలిసే, ఇంట్లో పనితోనే చస్తుంటే. తల్లి ఏదో పనులో ఉండి విసుగ్గా అంది. తర్వాత తీరుబడిగా కూర్చుని పత్రిక చదువుకుంటున్న తండ్రిని అడిగింది. ఆయన తనకు తెలియదనే చెప్పాడు. తల్లిదండ్రులు కాకపోతే నౌకరు పెట్టి ఉండాలి అని అనుకుంది. వేగంగా మేడ మీదకు వెళ్తుండగా మేడ మీద నుండి దిగివస్తున్న నౌకరు నాగయ్య తాత ఎదురయ్యాడు. వెంటనే సుశీల ఉత్తరం సంగతి అడిగింది. అదేనమ్మగారు, మీకు తెలియకుండా మీ గదిలో నేనెందుకు పెడతాను? అయినా ఉత్తరాలు గదికి పంపే ధైర్యం ఏ సన్నాసికుంటాది? అయ్యేటో నాకు తెల్దమ్మాయి గారు, తెల్లమొహం వేసి సమాధానం ఇచ్చాడు నౌకరు నాగయ్య తాత. సుశీల మొహం మార్చుకుంది. పెదాలు బిగించి గట్టిగా నిట్టూర్పు విడిచింది. సుశీల మరోసారి ఉత్తరంలో లోపల చదువుకొని కవర్లో పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఆనాడు తను బజారుకి వెళ్ళి చీరలు ప్రత్యేకించి కొనుక్కోవాలి అని అనుకుంది. టేబుల్ మీద పడి ఉన్న తన రిస్ట్ వాచ్ చేతికి పెట్టుకుని టైం చూసి గబగబా డ్రెస్ చేసుకొని తయారైంది. ఆమె మేడ దిగబోతుండగా నౌకర్ నాగయ్య తాత వచ్చి ఆమె కోసం పార్వతి వచ్చిందని చెప్పాడు. సుశీల గబగబా మేడ దిగి ముందు హాల్లో అడుగుపెట్టిన తన తండ్రి కామేశ్వరరావుతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్న పార్వతిని చూస్తూ, మీ ఇంటికే వద్దామనుకుంటున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు అంది చిరునవ్వు చిందుస్తూ సుశీల. ఏమిటో అంత విశేషం? కళ్ళు పెద్దవి చేసి అంది పార్వతి. విశేషానికే ఇవాళ ఆదివారం కదా, 1000-2000 తగిలేసి బజార్లో ఉన్న చీరలన్నీ కొని తెచ్చి ఇంట్లో స్టాక్ చేయాలని తీర్మానించుకుంది.
మా అమ్మాయి నిన్ను తోడుగా తీసుకెళ్లాలనేమో పార్వతితో అని సుశీలను చూశాడు కామేశ్వరరావు. టైం అయింది, లే పోదాం, తండ్రి మాటను పట్టించుకోకుండా పార్వతితో అంది. డబ్బియండి నాన్న, తిరిగి అడిగింది తండ్రిని చూస్తూ సుశీల. తాళాలు అమ్మ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అమ్మ ఇవ్వదు, మీరు తీసుకొని ఇవ్వండి నాన్న, గారంగా అంది సుశీల. నేను చెప్పానని చెప్పమ్మా, ఇస్తుంది మామూలుగా అన్నాడు తండ్రి. ఎంత తీసుకోమంటారు? కామేశ్వరరావు పక్కన కూర్చుంటా అంది. ఓపిక ఉంటే ఎనప్పెట్ట మోసుకెళ్ళు, బాబాయ్ గారు ఏమీ అనరు, నవ్వుతూ మధ్యలో వేళాకోళంగా అంది పార్వతి. సుశీల నవ్వుతూ లేచి లోపలికి వెళ్లే ఉద్దేశంతో అడుగు అవతల వేసిందో లేదో తల్లి కామాక్షమ్మ ఎదురైంది. సుశీల ఏదో చెప్పబోయింది, ఆమె వినిపించుకోలేదు. కామాక్షమ్మ ధోరణి తనదిగా, ఇదిగో సుశీ, 6 రోజులు కాలేజీ చుట్టూ తిరిగి చదువుతో చిక్కి సగమైపోయావు. ఏదో రోజు ఆదివారం అయినా హాయిగా ఇంట్లో ఉండకూడదు? ఆ పార్వతి కూడా రానే వచ్చే, ఇద్దరూ ఇంట్లో ఉండి సరదాగాని ఇంకేదో అనబోయింది. అది కాదమ్మా, బజారుకెళ్ళి చెప్పడానికి కొద్దిగా జంకినట్టు మొహం పెట్టి తన వాక్యాన్ని పూర్తి చేయమన్నట్టు తండ్రిని చూసింది. లేదండి పిన్నిగారు, బజారుకెళ్ళి చీరలు తెచ్చుకోవాలట మీ అమ్మాయి గారు అన్నది కామాక్షమ్మని చూస్తూ పార్వతి. అవునమ్మా, రేపు కాలేజీ యానివర్సరీ జరుగుతోంది, కట్టుకుందామంటే మంచి చీర లేదు. కామాక్షమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండా చెప్పింది సుశీల. అది నిజమే, కామేశ్వరరావు గారు కూతురు, ఖరీదైన చీర కట్టుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఇచ్చి పంపే అన్నాడు ఆ వెంటనే కామేశ్వరరావు. ఉన్న అలవాటుని ఎలా మర్చిపోతుంది? తన అయిష్టతను మొహంలో అప్పటికప్పుడే కనబరిచింది. అయ్యో విడ్డూరమా, మా కాలంలో పెద్ద పెద్ద పండగల్లాంటివి వస్తే పాత చీరలతో కాలం గడిపేవాళ్ళం. పెట్టే పగిలిళ్ళన్నీ చీరలుండి కట్టుకోవడానికి చీరలేదు, విన్నావా అమ్మాయి అంటూ మూతి నొక్కుంటూ పార్వతి వంక చూసింది. ఆడపిల్లలైనా స్వయం కృషి మీద పైకి వచ్చి ఇంటిని వాకిల్ని సమకూర్చుకున్నావు. అలాంటివేమీ చేయవలసిన అవసరం మా సుశీలకి లేకపోయినా ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద ఆర్భాటం చేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు మూసుకొని ఊరుకుంటున్నాను. ఈ తండ్రి కూతుళ్ళు చేస్తున్న భాగవతం అంతా ఎంత కాదు. ఎంత గారంగా పెరిగినా అంత ఇది ఉండకూడదు. కూతురు ఏదన్నా అడిగితే లేదని అనే అసలే అనరాయన. కొంపలో ఉండని అది అడిగింది, అవి అప్పటికప్పుడు తెచ్చిపెట్టాల్సిందే తిరిగి అన్నది కామాక్షమ్మ. అయిందా నీ దండకం? వెంటనే గారంగా తల్లిని అడిగింది సుశీల. ఇప్పుడు ఇంతకీ డబ్బిస్తావా మళ్ళా అడిగింది సుశీల. ఇవ్వను అని వేరే చెప్పక్కర్లేదు పిల్ల, నేను చెప్పినట్టు వినడమే నీ పని. రేపు కాలేజీకి అంటావా, మొన్న కొన్న గ్లాస్కో చీర మడత విప్పనిది కదా, దాన్ని కట్టుకొని పో, సమాధానం ఇచ్చింది కామాక్షమ్మ. చూడు నాన్న, గారంతో భుజం పట్టి కుదుపుతూ అన్నది. చూసి లాభం లేదు, ఆవిడగారు ఆర్డర్ వేసిందే అంటే తిరిగే లేదు. పోనీ సంక్రాంతికి కొందు గాని ప్రోగ్రాం ఇవాళకి క్యాన్సిల్ చేసుకో. కామాక్షమ్మ చూడకుండా సైగ చేశాడు కామేశ్వరరావు. సుశీల కోపం అభినయిస్తూ మూతి ముడుచుకుంది. తన మాట నెగ్గిందన్న సంతోషం బయటకు కనపడనీయకుండా పార్వతిని చూసి, సమయానికి నువ్వు వచ్చావుగా, ఇద్దరు క్యారం బోర్డు ఆడుకోండి, ఆదివారం తేలిగ్గా గడిచిపోతుంది అన్నదామె. పార్వతి సరేనని తలాడించింది. కామాక్షమ్మ తన పని మీద లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లే వరకు అటే చూసి ఆ వెంటనే ఇవ్వు నాన్న అన్నది. ఎలా ఇచ్చేదమ్మా, తాళాలు మీ అమ్మ దగ్గర ఉంటే సాయంత్రం వెళ్ళి కొనుక్కుందురు గానిలే, వీలు చూసుకొని తాళాలు నెమ్మదిగా తీసుకుంటాను, వెంటనే అడిగితే ఇవ్వదు. గట్టిగా చుట్ట దమ్ము పట్టి దట్టంగా పొగ విడిచిపెట్టారు. సుశీల పార్వతీలు ఏదో పని మీద కూర్చుని లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా నౌకరు నాగయ్య 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ పెట్టాడు. తనకు వచ్చిన ఉత్తరం గురించి వింతగా వింటున్న పార్వతి కాఫీ కప్పు అందుకుంది. ఒకవేళ తాతకెవరైనా ఇచ్చిపోయారేమో అన్నది కాఫీ చప్పరిస్తూ పార్వతి. తాతనే అడిగాను, ఆ ఉత్తరం గురించి తనకేమీ తెలియదన్నాడు. కాఫీ కప్పు అందుకుంటూ అంది. పోనీలే, అందులో ఉన్నట్టు సాయంత్రం బీచ్కి వెళ్తే ప్రశ్నార్థకంగా చూసింది. వెంటబడి విసిగించి పంపేవాళ్ల సంఖ్య అసలే ఎక్కువగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల మూలాన నాకు మతిస్థిమితం లేకుండా పోయింది. ఈ సందర్భంలో ఈ కొత్త క్లయింట్తో ఎందుకు గొడవ? నిన్ను పెళ్ళాడాలనుందేమో సరదాగా అంది పార్వతి.
ఉంటే సాగొద్దు, ఆ ఉద్దేశం నాకుండొద్దా? పని పాట లేని వాళ్ళంతా ఇలాంటి చౌకబారు ప్రేమలేఖలు రాస్తూ ఉంటారు. వాళ్ళకి నాలాంటి చెల్లెళ్ళు అక్కలు ఉన్నారో లేదో. సుశీల ఖాళీ కప్పు నౌకర్ నాగన్న తాతకి అందించి అన్నది. ఉంటే ఉంటారు, వాళ్లకు మరొకళ్ళు ఇలానే రాస్తారు. ప్రేమలేఖలు ఏదైనా ఖర్చు అయ్యే పనైతేగా, పెట్టుబడి లేని వ్యాపారం నవ్వి అన్నది పార్వతి. నువ్వేమన్నా అనుకో, ఇలాంటి వెధవ పనులు చేయకుండా ఒకళ్ళిద్దరు సరైన గుణపాఠం చెప్తేనే గాని మనం నిశ్చింతగా నిద్రపోలేం. తన అంతరంగంలోని విసుగుని బయటపెట్టింది సుశీల. అది మటుకు నిజమే అంటూ నాగన్న తాతకు కప్పు అందించింది. ఈ రకం మనుషులకు పని పాట ఉండదనుకుంటా అన్నది పార్వతి. మరి వచ్చే ఎపిసోడ్లో ఆ ఉత్తరం రాసింది ఎవరు? ఆమెకి తెలుస్తుందా? ఆమెకు అతను తారసపడతాడా? కొత్త ఎపిసోడ్లో విందామా మరి? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.